హరి ఓం. ఈనాటి మంత్రము జాహ్నవ్యాధి నదీ సేవ్య. జాహ్నవి అనగా జహ్ను మహర్షి యొక్క చెవు నుంచి బయటికి వచ్చినటువంటి గంగాది నదుల చేత సేవింపబడినవాడు. జహ్ను మహర్షి తపస్సు చేసుకుంటున్నప్పుడు భగీరథుడు తపస్సుకు మెచ్చి శివుని జటాజుటం నుంచి బయటికి వచ్చిన గంగ పెద్దగా శబ్దం చేస్తూ వస్తే ఆ శబ్దానికి ఆయన తపస్సు భగ్నమయ్యి ఆయన గంగా నది మొత్తాన్ని ఆయన తన నోట్లోకి సేవించారు మన మహర్షులు, అంత మహాత్ములు. ఆ తర్వాత మరలా భగీరథుడు ప్రార్థించగా మరలా నోట్లో నుంచి బయటికి వస్తే అది అపవిత్రమవుతుందని ఆయన చెవు ద్వారా బయటికి వెళ్ళాడు. ఆ విధంగా ఆ జహ్ను మహర్షి యొక్క చెవులో నుంచి బయటికి రావడం వల్ల ఆ గంగమ్మ తల్లికి జాహ్నవి అని పేరు. ఆ జాహ్నవి అసలు పుట్టినదే స్వామివారి పాదాల దగ్గర నుంచి. కాబట్టి జాహ్నవ్యాధి నదీ సేవ్యాయ అనే ఒక నామం వచ్చింది. ఓం జాహ్నవ్యాధి నదీ సేవ్యాయ నమః. ఓం జాహ్నవ్యాధి నదీ సేవ్యాయ నమః. ఓం జాహ్నవ్యాధి నదీ సేవ్యాయ నమః. స్వామి పాదాల నుంచి వచ్చిన గంగమ్మే ఎంత పవిత్రమైందంటే ఇక స్వామి పాదాలనే నమ్ముకున్న వాళ్ళకి ఇంకెంత ఆనందం ఉంటుందో ఆలోచించండి. గోవిందా.